హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అందరికీ చాలా ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రై రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. చికెన్ అంటే చాలా మందికి ఇష్టం కదండి, మాకు కూడా అంతే. ఈ ఫ్రై నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ఇంట్లో. దానికోసం అనేసి చాలా సింపుల్ ఈ రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎక్కువ ఏమీ అయినవసరం లేదు ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేది. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, ఇంకా వచ్చేసి నెక్స్ట్ మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను. కావాలంటే ఉప్పు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పుని. ఇంకా ఒక స్పూన్ వచ్చేసి పచ్చి కారము, ఒక స్పూన్ నార్మల్ కారం అనేది యూజ్ చేశాను నేను ఇక్కడ. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అసలు టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట. ఈ ఒక స్పూన్ పెరుగు వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. ఇది చేత్తో కలుపుకుంటే చక్కగా ముక్కలన్నిటికీ ఈ మిశ్రమం అనేది పడుతుందండి. అట్లా ఉన్నప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. బాగా చేత్తో మనం కొంచెం టైం తీసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని ఉడికించుకోవాలి. ఆ చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది ఉడకడానికి. ఒక్క డ్రాప్ కూడా మనం ఏమీ వాటర్ వేయనవసరం లేదు. ఇలా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక మందపాటి బాండీ పెట్టుకొని, మందంగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి ఫ్రై బాగా వస్తుంది మాడిపోకుండా. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని నేను ఒక కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఉడికించిన చికెన్ వేసుకొని, ఈ చికెన్ అనేది సగం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.